వీసోర్స్ త్రూ యూకేకి వెళ్తున్న సౌమ్యతో మనం మాట్లాడడం. వాళ్ళ పెద్దనాన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో మీరే సౌమ్యని వీసోర్స్ కి తీసుకొచ్చారు అని కూడా చెప్పింది సౌమ్య. సో ఏం చెప్తారు వీసోర్స్ గురించి? మేము చెప్పేదంటే ఏం లేదమ్మా, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా. ఇప్పుడు మా తమ్ముడు గారు వచ్చేపాటికి ఏలూరు జూట్ మిల్లో వర్క్ చేసేవాళ్ళు. ఆ వర్క్ కూడా అది వాళ్ళు అనివార్య కారణాల్లో ఆ జూట్ మిల్ క్లోజ్ చేయడం వల్ల వర్క్ కూడా లేదు. ఈ పిల్లలకి ఇంజనీరింగ్ అయిపోయి ఉన్నారు. అవుట్ ఆఫ్ పంపించాలంటే ఎట్లా పంపించాలి అనే దానికోసం మేము వెతుకుతున్నాం. అప్పుడు మేము యూట్యూబ్ ద్వారా చూడగానే వీసోర్స్ వారి ఇంటర్వ్యూ చూసి మేము దానికి ఇన్స్పైర్ అయ్యి వచ్చి సార్ని కలిసి వారి ద్వారా ప్రొసీడింగ్స్ చేస్తున్నాం. సో ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్ కావచ్చు, మీకు స్టార్టింగ్ నుంచి కూడా లోన్ ప్రాసెస్ వీటన్నిటిలో ఎలాంటి హెల్ప్? మాకు ఆమోదకరంగా ఉందమ్మా. మాకు ఏమీ తెలియకుండా మేము వీళ్ళ నమ్మి వీళ్ళ దగ్గరికి వచ్చాము. తేజ సార్ కానీ మిగిలిన వాళ్ళు కానీ బ్యాంక్ స్టాఫ్ కానీ ఎవరైనా సరే మాకు తెలియంది ఇట్లా మీరు ప్రొసీడింగ్స్ అవ్వండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మొబిలైజ్ చేసి ఆ లోన్ ఫండింగ్స్ కానీ మిగిలిన కానీ ఏదైనా కానీ వాళ్ళు మాకు చెప్పి చేయిస్తున్నారు. ఓకే. సో ఇలాగే మీలాగా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేటువంటి స్టూడెంట్స్కి, స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీసోర్స్ గురించి ఏం చెప్తారు? మేమైతే వీసోర్స్ వారు ఇచ్చే సర్వీసు చాలా బాగుంది. ఎందుకనంటే మిడిల్ క్లాసులో పిల్లల్ని బీటెక్ వరకు చదివించి కూడా అవుట్ ఆఫ్ పంపించడానికి మా దగ్గర స్తోమత లేదు అనుకునే పేరెంట్స్కి వీళ్ళు ఒక స్టాండ్ మెట్టు లాంటిది. సో డబ్బులు లేవు అని ఆగిపోకుండా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా వీసోర్స్ని ట్రై చేయొచ్చు. వీసోర్స్ని ఫాలో అయితే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది లేదు అనేది వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేయట్లేదు. మీకు ఫండింగ్ లేదు, మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, వెళ్ళండి చదువుకోండి, అక్కడ స్థిరపడండి, ఆ లోన్ కట్టుకోండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.